హాయ్ హలో వెల్కమ్ టు 6TV నేను మీ ప్రశాంత్. సో ఒకప్పుడు మనం సింగిల్ స్క్రీన్స్ కనుక చూసుకున్నట్లయితే సింగిల్ థియేటర్స్ అంటే మనం నార్మల్గా విలేజెస్లో కానివ్వండి అలాగే ఏదైనా మండల్స్లలో సింగిల్ థియేటర్స్ అయితే ఉంటాయి కదా. సో ఆ థియేటర్లో అయితే మనం చూసుకున్నట్లయితే జనాలతో కలకలాడుతూ ఉండేది. అసలు ఒక టికెట్ తీసుకుందామన్నా కానీ చాలామంది అంటే ఇక్కడ సిటీలో కొనే ఇంకా అక్కడ మనం విలేజెస్లో అక్కడక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఎంతోమంది పబ్లిక్ అయితే చాలామంది అయితే చూస్తూ ఉండేది థియేటర్స్లో. అంటే కొంచెం కొత్తగా అంటే లైక్ ఇంట్లో బోర్ కొడుతుందని కానివ్వండి టైం పాస్కి వెళ్ళి ఫ్రెండ్స్తో వెళ్ళి అలా చాలామంది అంటే వాళ్ళకి అది ఒక వైబ్ అన్నట్టు మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే మనం ఇక్కడ సిటీలో చూసుకున్నట్లయితే థియేటర్స్ ఒకటే కాదు మన లైఫ్ నార్మల్గా ఇంకా వేరే మనము ఎక్కడ ఏదైనా ప్లేసెస్కి కానివ్వండి అలా టూరిస్ట్కి అది సంథింగ్ ట్యాంక్ బండ్ అలా అంటూ ఏదో ఒక ప్లేస్కి అయితే వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ మనం విలేజెస్లో చూసుకున్నట్లయితే కనుక కొంచెం మనకి ఏంటంటే ఎక్కువ థియేటర్స్లకే ఎక్కువ వెళ్తూ ఉంటారనమాట. అండ్ మనం ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక మనం ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే కనుక సంక్రాంతి నుంచి చూసుకున్నట్లయితే అంత పెద్ద మూవీస్ అయితే తెలుగు ఇండస్ట్రీలో అయితే ఆడడం లేదు. అండ్ తెలుగు ఇండస్ట్రీ పెద్ద హీరోలు అయితే మూవీస్ అయితే రావడం లేదు. సో దాని కారణం వల్ల అయితే సింగిల్ స్క్రీన్స్ అయితే చాలా వరకు అయితే ఆడడం లేదు. అంటే చాలా వరకు పబ్లిక్ అయితే అక్కడికి అసలు రావడం లేదు. అండ్ దీంతో వాళ్ళకైతే ఇన్కమ్ అక్కడ ఉన్న ఎవరైతే థియేటర్స్ ఓనర్స్ అయితే ఉంటారో డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి అక్కడ ఉన్న ఎగ్జిక్యూటర్స్ కానివ్వండి వాళ్ళకైతే అసలు ఇన్కమ్ అనేది రావడం లేదు. సో అంటే మళ్ళీ అక్కడ ఉన్న వర్కర్స్కి కానివ్వండి అక్కడ ఉన్న మెయింటెనెన్స్కి కానివ్వండి అలాగే కరెంట్ బిల్స్ ఇవన్నిటికీ శాలరీస్ సో మనీ ఎక్కువ అవుతుంది కాబట్టి అక్కడికైతే పబ్లిక్ అయితే వస్తలేదు. దీని కారణం వల్ల అయితే ఈ మంత్ 17th నుంచి అయితే ఈ థియేటర్స్ అయితే కొంచెం క్లోజ్ చేయాలని అయితే అనుకుంటున్నారని ఒక అఫీషియల్గా అయితే వచ్చాది. కానీ ఇంకా ఇదైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అన్అఫిషియల్గా ఉంది. ఇంకా అఫీషియల్గా అయితే వీళ్ళు ఎగ్జిక్యూటర్స్ కానివ్వండి ఇక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ అయితే వాళ్ళైతే డిస్కస్ చేసుకొని త్వరలోనే ఈరోజు ఈవినింగ్ వరకు కానీ రేపటి వరకు కానీ అఫీషియల్గా అయితే ఒక న్యూస్ అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. అండ్ అలాగే ఇప్పుడు మనం ప్రస్తుతం సిటీలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ ఇట్లా డిస్ట్రిక్ట్లు చూసుకున్నట్లయితే కనుక పెద్ద పెద్ద మాల్స్ ఏవైతే ఇప్పుడు మనకి 4 స్క్రీన్స్ కానివ్వండి అలాగే సింగిల్ స్క్రీన్స్ అయితే ఈ సిటీలో అయితే ఆడుతూ ఉంటాయి. అండ్ మాల్స్లో చూసుకున్నట్లయితే నియర్లీ మనకి ఇప్పుడు డైలీ కొన్ని వందల మంది అయితే వస్తూ ఉంటారు. సో ఆ వందల మందిలో జస్ట్ ఒక 10% పబ్లిక్ చూసినా కానీ చాలా మంది పబ్లిక్ వస్తారు కాబట్టి 10% పబ్లిక్ చూసినా కానీ వాళ్ళకి ఇన్కమ్ అనేది ఎంతో కొంత వస్తుంది. కానీ విలేజెస్లో ఇక్కడైతే మండల్స్లో ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ అనేది చిన్న ఊర్లలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అయితే ఉంటాయో అక్కడైతే అసలు ఇన్కమ్ అనేది రావడం లేదు అని అంటూ కొంచెం మేమైతే మాకైతే ఇబ్బంది అవుతుందంటూ ఓనర్స్ అయితే క్లోజ్ చేయడం ఈ మంత్ 17 నుంచి అయితే ఒక 10 రోజుల వరకు అయితే క్లోజ్ చేస్తామంటున్నారు. అండ్ అంటే 10 రోజుల వరకు అనేది జస్ట్ అఫీషియల్ అయితే మరి ఇంకెన్ని డేస్ అని ఏంటి అనేది అయితే సో చూస్తారు. ఇప్పుడు మళ్ళీ ఈ ఫ్రైడే చూసుకున్నట్లయితే కనుక మనకి ఈ ఫ్రైడే చూసుకున్నట్లయితే కనుక కొన్ని చిన్న మూవీస్ అయితే ఉన్నాయి. అలాగే మనకి చాలా పెద్ద మూవీస్ అంటే కనుక ఇప్పుడు హనుమాన్ మూవీ కానివ్వండి లాస్ట్ మనకి పెద్ద మూవీ అంటే పాన్ ఇండియా లెవెల్లో హనుమాన్ మూవీ వచ్చింది. అలాగే మనకి విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ వచ్చింది. కొన్ని మూవీస్ మాత్రమే వచ్చాయి. సో ఇంకా సంక్రాంతి మూవీసే చాలా ఆడడం అయితే జరిగింది. దాని తర్వాత అంటూ చెప్పుకోదగ్గ మూవీస్ అయితే ఏం లేవు. దాని కారణం వల్లనే సో వీళ్ళకైతే ఇన్కమ్ అనేది వస్తలేదని కొంచెం ఈ థియేటర్లు అయితే క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే వీళ్ళకి కూడా కొంచెం సాలరీలు అక్కడ ఉన్న వర్కర్స్కి వీళ్ళందరికీ ఇవ్వాలి కాబట్టి సో వాళ్ళందరూ వాళ్ళందరూ అనుకొని అయితే ఇప్పుడైతే కొంచెం ఈ May 17th నుంచి అయితే క్లోజ్ చేయాలని అనుకుంటున్నారు. అండ్ మళ్ళీ ఎప్పుడు రీఓపెన్ చేస్తారు ఏంటి అనేది అయితే సో మరో అప్డేట్లో నేను చెప్తాను. సో ఇలాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6TV.